సీసీటీవీస్ కెమెరాస్ పెట్టడం ద్వారా మనం జంట నగరాల్లో ఉన్నటువంటి మిగతా టెంపుల్స్ అన్నిటికీ కూడా ఇది ఆదర్శవంతమైందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మిగతా టెంపుల్ యాజమాన్యాలు అందరూ కూడా దీన్ని ఒక ప్రాతిపదికగా తీసుకొని మిగతా వారందరూ కూడా కెమెరాలు పెట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ శోభాయాత్ర కొరకు ఈ ఆర్గనైజర్సు అట్లాగే పోలీసు మిగతా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రూట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంటైర్ సిటీ అంతా కూడా సమస్యాత్మకమైన ప్రాంతాలని కూడా ఐడెంటిఫై చేసి దాదాపుగా 14,000 మంది పోలీస్ అధికారులను సిబ్బందిని దీంట్లో డిప్లాయ్ చేయడం జరుగుతున్నది. అట్లాగే వేల కొద్ది సీసీటీవీ కెమెరాలని ఈ ప్రొసెషన్ రూట్స్లో ఆర్గనైజ్ చేసి వాటన్నిటి కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కి లోకల్ పోలీస్ స్టేషన్కి అనుసంధానం చేసి వాటిని మనం మానిటర్ చేయడం జరుగుతుంది. రియల్ టైంలో ఎవరు ఎక్కడ చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా అందరూ కూడా ఒక ప్రశాంత వాతావరణంలో ఈ శోభాయామానంగా ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా దీంట్లో పార్టిసిపేట్ చేసి జరుపుకునే విధంగా ఎలాంటి ఉద్రిక్తత లేకుండా క్రమంలో మొత్తం రూట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ సంబంధించి కానీ పోలీస్ సంబంధించి కానీ వేరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సినటువంటి ఎవరి పని వాళ్ళు చేయడం కోసం అండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అండ్ వాటర్ కూడా అవైలబుల్ ఉండేట్టుగా అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసికట్టుగా పనిచేసేట్టుగా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో వెళ్తున్నాం. అట్లాగే ప్రశాంత వాతావరణంలో మనం చాలా పండుగలు జరుగుతున్నాం. గత సంవత్సరం నుంచి ఈ యొక్క పండుగ కూడా ప్రశాంత వాతావరణంలో అందరూ కలిసి చేసుకుంటారని ఆశిస్తున్నాం.